గూడూరు నియోజకవర్గం గూడూరు రూరల్ మండలంలో మంగళాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పోలీసులు అక్రమంగా స్టేషన్లో పెట్టి వేధించారని ఆ కార్యకర్తను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో పోలీసుల అరాచకం చాలా ఎక్కువగా ఉందని, అధికారం శాశ్వతం కాదని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ ఎస్ఐ మనోజ్ పై, సిఐ కిషోర్ కుమార్ పై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసుల వేధింపులకు ఎవరూ భయపడొద్దని, కార్యకర్తలు అండగా మేము ఉన్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరీగా మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దాల నరేందర్ రెడ్డి, సునీల్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. అయ్యా కాటా కట్టాను కిషోర్ బాబు సార్ చూసిపోయి సార్ కొట్టారా లేదా కొట్టినాక రెడీ ఒక రౌండ్ తర్వాత భోజనం కూడా పెట్టింది సార్ ఉదయాన్నే సాయం దాకా కనీసం సోదరుడు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత కూడా కార్యకర్తలకి అండగా ఉండాలి, నాయకులకి అండగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎంపిక చేసి పంపించినటువంటి పరిస్థితుల్లో మేరీగా మురళి గారి ఆధ్వర్యంలో మా ప్రధానమైనటువంటి నాయకుడు నరేందర్ రెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు మంగళపూర్ గ్రామానికి ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులు, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది, ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు ఆ పిల్లవాడు, నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు, రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలు అంట లెక్క అంట. ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బలు లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట ఎస్ఐ కొట్టుకోకుండా కొట్టమన్నాడంట. అంటే ఒక ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో ఆలోచించాల్సి. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడా లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పాడు. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి
శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఐ మనోజ్ అనేటువంటి వ్యక్తి, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరూ తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది నవ్వుకుంటున్నారు, ఇంకా మీరు వస్తారా, మీకంత సీన్ ఉందా అని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబుకి, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే ఈరోజు ఉన్నటువంటి పురంధరేశ్వర గారికి, ఈరోజు ఎన్నికలు పెట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు 8 నెలలలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల ఎంత బాధగా ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను మరలా చెప్తున్నా, అధికారులందరికీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 151 సీట్లతో రాష్ట్రంలో మగటం లేని మహారాజులాగా ఏలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు వచ్చిన తర్వాత 11 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి ఈరోజు 164 సీట్లు వచ్చి ఉండొచ్చు. రేపు చంద్రబాబు నాయుడుకి 1, 4 వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. కాబట్టి ఈరోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ఉన్నది 2 పనులు ఉన్నాయి. ఇంకా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది, మన ఫైల్ క్లోజ్ అయిపోయింది, మన చాప్టర్ ఎండ్ అయిపోయింది. కాబట్టి ఎంత కాడికి దోచుకుందామా అనేటువంటిది నెంబర్ 1. రెండవది, ఎవరైతే మన మీద కోపం ఉందో వాళ్ళందరి మీద కక్ష తెచ్చుకోవాలంటే పోలీసులను ప్రయోగిస్తారని చెప్పి పోలీసులు అధికారులు గుర్తుంచుకోండి, ఈ అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈ అధికారం మార్పిడి జరిగిన తర్వాత మిమ్మల్ని ప్రేరేపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో కనపడరు, గ్రామాలు విడిచి వెళ్ళిపోతారు, గ్రామాల్లో ఉండరు. ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఈ శాసనసభ్యులు వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్రం దాటి. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సింది మీరు. ఆ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి భవిష్యత్తు మీది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మీ ద్వారా ఏ కుటుంబాలైతే ఈరోజు గోడుగోడమన్నాయో అంతకి 10 రెట్లు మీ కుటుంబాలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఎవరిని విడిచిపెట్టాం. పాపం మా నెల్లూరు ఎస్పీ గారైతే నా మీద కేసుల కోసం వెతుకుతున్నాడు, ఏ కేసు పెట్టాలని చెప్పి. ఏ కేసు పెడదామా అని మాట్లాడే వాళ్ళందరి మీద. మేము కేసులకు భయపడేటువంటి వాళ్ళం కాదు, సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. దేనికైనా కేసులకు భయపడం, జైళ్ళకి భయపడం, అరెస్టులకు భయపడం, దేనికి భయపడేటువంటి వ్యక్తులు కాదు. భయపడాలి అనుకుంటే రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేరణ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ధైర్యంగా పోరాడేటువంటి వారసత్వం వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడో ముసుగేసుకుని కూర్చొని తీరా ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చి నేను అది ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని మోసం చేసేటువంటి నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు అనేటువంటిది సందర్భంగా స్పష్టం చేస్తాం. అందుకనే ఈరోజు 8 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది, ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు, ఈసారి మీదే వార్ 1 సైడ్ అయిపోతుంది, 8 నెలలకే మా నాయకుడు చంద్రబాబు చేతులు ఎత్తేసాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తాడు అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారంటే ఈ అధికారులకు ఎందుకు అర్థం కావడం లేదు అంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారా, లేదా అధికారాన్ని వెలగబెడదాం అనుకుంటున్నారా? కాబట్టి మీకు 62 సంవత్సరాలు వచ్చిన దాకా మీకు ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరో 3 జమిలి వస్తే ఇంకో 2 ఏళ్లే. కాబట్టి 2 ఏళ్ల లోపల సామెత ఉంది, 3 రోజుల భాగవతానికి మూతి మీసాలు రాలగొట్టుకున్నట్టుగా పాపం మీరు ఎందుకునాయనా ఈ 3 సంవత్సరాల్లో మీ ఉద్యోగాలు రాలగొట్టుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోబాకండి. నేను మరలా చెప్తున్నాం, ఎవరిని విడిచిపెట్టాం. మీరు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని భయపెట్టినా, ఈరోజు ఎవరైతే వీళ్ళని హింసించారో మరలా చెప్తున్నాను, రాసుకోండి. ఏ కార్యకర్త అయితే మీరు హింసించారో ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి సెల్యూట్ కొట్టి తప్పు జరిగింది క్షమించండి. ఎవరు కూడా ఈరోజు అతిథులు కాదు. మేమేదో ఈరోజు మాకు అధికారం ఉంది, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, ఈ పదవి వచ్చింది, మీరు పాపం కొంతమంది భ్రమల్లో ఉండరు. కోపం కొద్దిగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతారు, తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని పట్టుకొని ఆ రోజుకి సర్దుబాటు అయిపోతాంలే, కాళ్ళ ఎళ్ళబడని ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో మామూలుగా వీళ్ళు చెప్పినట్టు విందామని ఏమి ఉండదు. ఈసారి మరలా చెప్తున్నా, ఈ జిల్లా అంతా ఒకే త్రాటి మీద ఉంటుంది. ఈ జిల్లాలో ఎవరైతే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్బంది పడ్డాడో
ఏ నాయకుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డాడో పలాని వ్యక్తి వాళ్ళని ఫిర్యాదు చేస్తారో వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే తప్ప ఎక్కడా మీకు ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తి ఉండదు. ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలాగా అనుకున్నారేమో ఏముందిలే ఈ ఎమ్మెల్యే కాకపోతే ఆ ఎమ్మెల్యే, ఈ జిల్లా కాకపోతే ఆ జిల్లా అని అనుకుంటున్నారేమో. ఏమి ఉండదు. ఏ జిల్లాలో మీకు ఉద్యోగాలు ఉండవు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తని ఏ గ్రామంలో ఇబ్బంది పెట్టినా ఈ జిల్లాలో ఉండేటువంటి ఈ జోన్లో ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతికి పట్టుకుని ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప వదిలిపెట్టేటువంటిది ఉండదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం. సోదరుడు నరేంద్ర పిలిస్తే గ్రామానికి వస్తే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బయటకు రాగలిగారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినటువంటి తొలినాళ్లలో పిలిచినా పట్టుమని 10 మంది వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టుకోలేకపోయాడు. ఇంత మాత్రం జనంతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ గ్రామానికి వచ్చినంత జనంతో చంద్రబాబు నాయుడు నాది చాలా పెద్ద రాజకీయ జీవితం, రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు 3 సంవత్సరాలు కనీసం 10 మందితో మీటింగ్ పెట్టుకోలేకపోయాడు. అటువంటి దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఎందుకో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడ్డారు. మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు రకరకాలుగానే ఈరోజు ఎవడు కనపడ్డా మనిషి కనపడితే బాబు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఎట్టబోయాయి 15,000? ఏమయ్యాయి 18,000? ఆడబిడ్డనిది 1,500, నెల తిరిగేటప్పటికి 1,500, సంవత్సరానికి 18,000 అన్నారు. ఒక్కరికి దాన్ని గురించి మాట్లాడటం లేదు. మీరు గమనించండి. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పినటువంటి వాడు ఆ 18,000 ఊసే మాట్లాడటంలే. ఈరోజు ఎంతసేపటికి నేనేదో రైతు భరోసా ఇస్తా, జూన్ తర్వాత మీకు అమ్మఒడి ఇస్తా అని నువ్వు ఇచ్చినటువంటి 6 పథకాలు ఇస్తావా? దాదాపు ఒక సంవత్సరం ఒక బడ్జెట్ పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో ఒక్క పథకానికైనా న్యాయం చేసావా? 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి 1 సిలిండర్ ఇస్తానని చెప్పి ఆ 1 సిలిండర్ డబ్బులు సగం మందికి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మారు, మోసపోయారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు జనాలకు 2 ఏళ్లు చూపించాడంటే 3 నామాలు పెట్టి వెళ్ళిపోయినట్టే లెక్క. అందుకనే చంద్రబాబు నాయుడు 2 ఏళ్లు చూపిస్తారు, 3 నామాలు పెట్టారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మరలా ఒకసారి చంద్రబాబు నాయుడు జనాలకు పంగనామాలు పెట్టి మోసం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పనిసరిగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మురళి ఒక బలమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. కాబట్టి అనేక సందర్భాలలో మురళి ఎప్పుడు కూడా అణుకువగా ఉండేటువంటి వాడు తప్ప బెదిరిపోయేవాడు, భయస్థుడు కాడు అనేటువంటి విషయాన్ని గూడూరు నియోజకవర్గంగా ధైర్యంగా పోరాడగలిగినటువంటి వాడు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగినటువంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి మురళి మరలా పోటీ చేస్తాడు. ఈ మంచి మెజారిటీతో దాదాపుగా నేను అనుకుంటున్నా గూడూరు నియోజకవర్గం ఈరోజు ఎవరు అడిగినా చెప్పేటువంటి మాట మేరిగ మురళి గారు 50,000 మెజారిటీతో ఇంత మంచి పేరు ఈరోజు వచ్చిందంటే కారణం ఆయనకున్నటువంటి మంచితనంతో పాటు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. కాబట్టి తప్పనిసరిగా మేము అందరం అండదండగా ఉంటాం. ఈరోజు పాపం నరేంద్ర మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. మెయిన్గా మేము వచ్చినటువంటిది సతీష్ అనేటువంటి ఒక కార్యకర్తకి, ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా సరే ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటుంది. నియోజకవర్గ నాయకులు మిమ్మల్ని విస్మరించరు. మరలా చెప్తున్నాం, ఈరోజు అధికారం లేనప్పుడు వచ్చారయ్యా, మరలా అధికారం వచ్చిన తర్వాత వదిలిపెట్టేశారు అనేటువంటిది లేకుండా అధికారం ఉన్నా లేకుండా ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తేనే చంద్రబాబు నాయుడుకు గుండెల్లో రైళ్లు పెరిగిస్తున్నాయి. పాపం తెలుగుదేశం పార్టీ మీద పిడుగులు పడ్డట్టుకైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? రేపు మీరు జగన్ 2.0 చూస్తారన్నారు. అంటే జగన్ 2వ సినిమాను చూడబోతున్నారు మీరు అని చెప్పారు. జగన్ 2 ఏ విధంగా ఉంటుంది అంటే, పోయినసారి ప్రజల మీద ఆలోచన చేసాము, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఆరాటపడ్డాను, ఈసారి కార్యకర్తల గురించి పట్టించుకుంటాను అంటే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిందో లేదో, ఎన్ని తుపాకులు బీలాయో, ఎన్ని అవుట్లు కాల్చారో గందరగోళంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే దాని అర్థం తట్టుకోలేనటువంటి భావం, తెలియనటువంటి భయం. కాబట్టి అధికారులు అది గమనించి, అయ్యా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లోనే అభద్రతా భావం ఉంటే మీరెందుకు అతిగా వ్యవహరిస్తారు? అతిగా వ్యవహరించకండి. మరలా చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఈరోజు సతీష్ మీద జరిగినట్టుగా భవిష్యత్తులో మీరు ఇటువంటి దాడులు కొనసాగించాలి అని అనుకుంటే, గ్రామాలు తిరగబడితే
గ్రామాల పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఒక గ్రామాన్ని ఎదుర్కోవడానికే ఈ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పోలీసు యంత్రాంగం సరిపదు. శాంతి భద్రతలకు విఘాతం తీసుకొచ్చేటువంటి పరిస్థితులు చేసుకోకండి. శాంతియుతంగా ఉండేటువంటి వాళ్ళని రెచ్చగొట్టకండి. మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తామంటే తిరుగుబాటు ప్రారంభమైందంటే అంతలో బ్రిటిష్ వాళ్ళని తరిగినటువంటి గడ్డ ఇది. భారతదేశమే మామూలైనటువంటి పరిస్థితులు ఉండవు. ఆంధ్ర రాష్ట్రం మరింత ఎక్కువగా ఉంటుంది దక్షిణాదిలో. కాబట్టి ఎంతో మందిని ఎదుర్కొన్నటువంటి ప్రదేశాలు. అటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి. శాంతి భద్రతలకు విఘాతం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పైన వాళ్ళు చెప్పారు కదా అనేటువంటి విధానం కాకుండా ఏదైతే చట్టాన్ని కాపాడాలనో ఆ పరిధిలో పనిచేయడం తప్ప దాన్ని అతిక్రమించి పనిచేస్తే తప్పనిసరిగా మీకు చెప్పున తప్పు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడం, ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు 2 పార్లమెంటు స్థానాల్లో